శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి సూర్యుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించడము అనుకూలంగా ఉంటుంది. అంటే 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు సూర్యుడు. దాని తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశించడం మూలంగా 4వ స్థానంలో సంచారం అవుతుంది. ఇది ప్రతికూలంగా ఉంటుంది. ఇక కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 6వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. శనీశ్వరుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా మిథున రాశి వారికి ఎక్కువ గ్రహాలు, సూర్యుడు మొదటి 15 రోజులు మినహాయించి బుధుడు కూడాను కొంతవరకు బాగానే ఉన్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ మాసం ప్రతికూలంగానే ఉంటుంది. అయితే ప్రతికూలంగా గ్రహస్థితి ఉన్నప్పుడు మనము ముఖ్యంగా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అందరినీ బ్లైండ్గా నమ్మకుండా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని వారితో మనం స్నేహం చేయడం కానీ, వ్యాపార విషయంలో వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. ఇక 1, 2 వారాలలో మట్టుకు, అంటే మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. అంటే ఈ మాసంలో మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం సంతృప్తిగానే కొనసాగుతుంది. ఇంటి వాతావరణము కూడా మీకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణము అనుకూలించడం మూలకంగా మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పని భారము ఆఫీసులో బాగా పెరిగే అవకాశం కనబడుతుంది. పని భారం పెరగడం మూలకంగా కొంత ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే అవకాశము ఉంది. ఇక సమయానికి పనులు పూర్తి చేయకపోవడం వలన మీకు ఆఫీసులో ప్రతికూల వాతావరణం ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక ఆఫీసులో ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయమై నిర్లక్ష్యం చేయకూడదు. ఇకపోతే బంధువర్గంతో, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కూడాను అనవసరమైనటువంటి వైషమ్యాలు ముందుకు వస్తాయి. తద్వారా కలహాలు, మనస్పర్ధలు ఇలాంటివి ఉన్నాయి కనుక మీ స్థాయిలో మీరు వాటిని ఆలోచించి కొంత దూరంగా ఉండడము మంచిది. ఇక అన్నదమ్ముల మధ్యన ఆస్తుల తగాదాలు కనబడుతున్నాయి. వీటిని కొంత జాగ్రత్తగా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆస్తుల విషయంలో చాలా రోజుల నుంచి కూడాను పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు అవి ఒక కొలిక్కి రాకపోవడం మూలకంగా
వైషమ్యాలు, మనస్పర్ధలు ఇంకా పెరిగే అవకాశం కనబడుతుంది కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇకపోతే కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక శుభమూలకంగా కొంత మీకు సంతృప్తినిస్తుంది. అయితే ఖర్చులు కూడాను పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ఖర్చుల నియంత్రణ మట్టుకు ఈ మాసంలో మీకు చాలా అవసరము. ఇక చివరి వారాలలో అంటే 3-4 వారాలలో అనవసరమైనటువంటి చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా పనులపై మనస్సు నిలపడం చాలా అవసరము. అంటే చర్చలు చేయడం మంచిదే, కానీ చర్చలు కేవలం చర్చలకే పరిమితమైనట్టయితే పనులు ముందుకు సాగవు. కనుక కొంత చర్చించినటువంటి విషయాన్ని అమలు చేయడము, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆలోచించడము, ఇలా మనము ఆల్టర్నేటివ్గా చేస్తూ వెళ్ళినట్టయితే మనకు పనుల లోపల ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడుతుంది. ఇక అదృష్టంపై ఆధారపడకుండా మీరు శ్రమించాలి. ఈ మాసంలో కేవలము అవుతుందిలే, అదృష్టం కలిసి వస్తుందేమో అనే దానిలో ఉండకుండా మీరు శ్రమించండి, మీరు కష్టపడండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీకు కలిసి వస్తుంది ఈ మాసం. ఇక వృత్తి చేసేటువంటి పనుల లోపల స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత అస్థిరత గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తమ వద్ద పనిచేస్తున్నటువంటి వారితో ఇబ్బందులు, వైషమ్యాలు, వారి మూలకంగా మీకు కొన్ని పనుల లోపల ఆలస్యము అలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు బదిలీలు, ఉద్యోగంలో మార్పులు ఇవి కూడాను ఉండే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడానికి ప్రయత్నాలు మట్టుకు చేస్తారు. కొంత ఆర్థికపరమైనటువంటి సమస్య ఉంటుంది, ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ మీరు తీర్థయాత్రలు చేయడానికి మనస్సు నిలుపుతారు, ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక ప్రయాణాలు, దీర్ఘ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఇలాంటివి కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొంత వాయిదా పడతాయి. ముఖ్యంగా ఏంటంటే వృత్తిపరమైనటువంటి సమస్యలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ మాసంలో మీరు మిగతావన్నీ కూడాను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మాసంలో సూర్యుడు 3-4 వారాలలో ప్రతికూలంగా ఉన్నాడు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు, గురు ప్రతికూలంగా ఉన్నాడు, శని, రాహువు, కేతువులు చాలా మట్టుకు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి ప్రతినిత్యం. సవిత్రు సూర్యనారాయణుడికి కేవలం నమస్కారం మూలకంగానే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆరోగ్యము బాగా ఉన్నట్టయితే మీరు ఎన్ని విషయాలనైనా కూడాను చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడాను మీరు వాటన్నిటినీ కూడాను అధిగమించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అంగారకుడి విషయమై జన్మస్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలకు కారకుడు. కాబట్టి వాటి నుంచి మీరు అధిగమించడానికి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. తప్పకుండాను మీకు అంగారకుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక ద్వాదశ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే శుభమూలకంగా మీకు ఖర్చు కనబడుతుంది. అయితే ఆ ఖర్చు కూడాను, ఆ డబ్బు కూడాను చాలా మటుకు సద్వినియోగం కావాలి. గనక మీరు తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై మూలమంత్రాన్ని జపించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించుకోండి.
దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేయండి, గురు చరిత్ర పారాయణం చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. మీ లోపల శక్తి, ధైర్యము, మానసిక వికాసము కల్పిస్తాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. అలాగే అమ్మవారి దేవాలయానికి కూడాను వెళ్ళండి, అమ్మవారిని సందర్శించుకోండి, గణపతిని సందర్శించుకోండి. ఇలా ప్రతినిత్యం కూడాను మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు కలిసి వస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.